బిజినెస్ అంటే సింపుల్ ఏం కాదు, అలాగని ఎవరు చేయలేరని కూడా చెప్పలేదు. పాలు అమ్ముతాం బట్ సిగ్గుపడకూడదు. ఎవరైనా ఏమనుకున్నా మనకు అనవసరం, మనకు పాలు అమ్మియాలి, మన బర్రెలు మనకుంటారు. డైలీ ఇంకా డైలీ 24/7 మనకు ఒకటే వర్క్. మార్కెట్ మీద ఫోకస్ ఉండాలి. ఈరోజు తీసుకెళ్ళిపోయి ఈరోజు అమ్మించుకోగలగాలి. సో లోన్స్ వచ్చాకే నేను డైరీ ఫామ్ పెడతానంటే కూడా పని. డైరీ ఫామ్ బాగానే ఉంటుంది, ఎవరైనా చేయొచ్చు, కానీ ఓనరే ఉండి కష్టపడితే మంచిది. హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్కనెక్ట్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ని మీ ముందుకైతే తీసుకొని వస్తాను. రీసెంట్గా పెట్టిన బఫెలో డైరీ ఫామ్ వీడియోకి కంటిన్యూషనే ఈ పార్ట్ 2 వీడియో. ఎవరైతే పార్ట్ 1ని వాచ్ చేయలేదో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి వాచ్ చేయండి. అలానే ఎవరైతే బఫెలో డైరీ ఫామ్ బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నా లేక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వాళ్ళకి ఏం చెప్తారు, ఏం టిప్స్ చెప్తారు, ఏది బెటర్, ఏ వేలు వెళ్తే బెటర్. ఒకేసారి 10-20 గేదెలు తెచ్చేస్తారు కదా, అలా కాకుండా ఏది బాగా చేసుకుంటే ఈజీ వర్కౌట్ అవుతుంది, రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ పెరిగేలాగా. ఇప్పుడు నాకు డైరీ ఫామ్ నా గురించి చెప్తాను సింపుల్ గా. నాకు పాలు పితకడం రాదు, పాలు పితకడం మాత్రం రాదు. మిగతా గడ్డి పని అన్నా సరే, ఏ పని అయినా సరే మనం చేసేసుకోగలం. మనకి పాలు పితకడం మనకు రాదు. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ తేవడం 10 తెచ్చాం, బ్యాచ్ 6 months 10 తెచ్చాము. 10 తెచ్చిన తర్వాత కరెక్ట్ నేను తెచ్చిన 6 months ఇంకో బ్యాచ్ చేద్దాం అనుకున్నా. కానీ మనకి మనీ అరేంజ్ అయినా సరే తెచ్చే బఫేలో క్వాలిటీ లేకపోతే మన మనీ వేస్ట్. సో అప్పుడు ఏం చేస్తాం, లోకల్లోనే ఒకటి లోకల్లో కొన్న మొదలు పెట్టా. మన టార్గెట్ 100 లీటర్లు, 120 లీటర్లు. సో మనం ఫస్ట్ టార్గెట్ ప్రకారంగా మన ఆ లీటర్స్ అని ఇప్పుడు మనం మిస్ అవ్వకూడదు. ఆ లీటర్స్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ తక్కువైనా సరే మన డైరీ ఫామ్ రన్ చేయగలం. ఫస్ట్ అది పాయింట్. వచ్చిన ₹1,00,000 వచ్చేది అన్నాడంటే యూట్యూబ్ లో అంతా అబద్ధం అన్నా. ₹1,00,000 రాదు కదా నీకు, 10,000 మిగలపోయినా ఆశ్చర్యపడే అవసరం లేదు. అది అలా ఉంటేనే డైరీ ఫామ్ దిగాలి. లక్షల్లో వచ్చేది. మనం నీట్ గా ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 10 గేదెలు తెచ్చాము, 10 గేదెల పాలు మనం మార్కెట్ లో సెల్ చేయగలిగాం. సరే మార్కెట్ లో సెల్ చేయగలం. రోజు 100 లీటర్ సేల్ అయిపోతాం రూల్ లేదు. ఒకరు 100లోని 50 లీటర్ సేల్ అవుతే 50 లీటర్ సేల్ అవ్వదు. పొద్దున్న 60 లీటర్ పట్టుకెళ్ళాను, 20 లీటర్ సేల్ అవ్వలేదు. సో 20 లీటర్ మళ్ళీ మనం ఏం చేయగలగాలి, బై ప్రోడక్ట్ పెరుగు. మెయిన్ గా మనం చిన్న రైతులం కాబట్టి పెరుగు ఒకటి చేసుకుని పెరుగు అమ్ముకోగలిగితే సరిపోద్ది అంతే. 20 లీటర్ పెరుగు పెట్టలేం కదా మనం. సో మళ్ళీ ఆ 20 లీటర్ కాకుండా లోకలర్స్ మనం సెట్ చేసుకుని ఒక 2 లీటర్ 3 లీటర్ అన్నీ సేల్ చేసుకున్నట్టు ఉంటేనే మనం పొద్దున పాలు అమ్ముకోవాలి. అలా సాయంత్రం పాలు, అలా ఫస్ట్ మన పాలు మనం అమ్ముకోగలిగిన తరిగిన తర్వాత మన పాలు మనం అమ్మించుకుంటున్నాం. 100 లీటర్ మన సేల్ పెరిగింది. నెక్స్ట్ ఏంటి, గేదెలు పెంచితే ఒక గేదె పెంచండి, ఒక గేదె పాలు మళ్ళీ అమ్ముతాం, 2వ గేదె పెంచండి. అలా పెంచుకొని ఒక 1 by 1 పెంచుకున్నాక మన గేదెలు ఫామ్ అయిపోతాయి. తర్వాత ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిన తర్వాత ఇంకొక ఆలోచించవచ్చు. అంతే తప్ప స్టార్టింగ్ లోనే మనం 20 గేదెలు తెచ్చుకోవచ్చు. 20 గేదెలు తెచ్చుకుని మనం ఏం చేయాలి, స్వీట్ షాపులకు వేసుకోవాలి. సో స్వీట్ షాపులకు వేసుకుంటే మనకు ₹65 ₹63 ఇస్తారు మనకి. సో స్వీట్ షాపులకు వేసుకోకూడదు. నేను డైరెక్ట్ గా సేల్ చేసుకోవాలనుకుంటే మనం మార్కెట్ పట్టుకోవాల్సిందే, మార్కెట్ మీద పరిగెత్తాల్సిందే. డైలీ 24/7 మనకు ఒకటే వర్క్. మార్కెట్ మీద ఫోకస్ ఉండాలి. ఈరోజు తీసుకెళ్ళిపోయి ఈరోజు అమ్మించుకోగలగాలి. అలాగే ఎందుకంటే కస్టమర్ మనం అమ్మేది ఫ్రెష్ మిల్క్. సో కస్టమర్ ఫ్రెష్ మిల్క్ అని ఇప్పుడు నమ్మడం మానేస్తాడు, మన దగ్గర పాల్గొనడం మానేస్తాడు. సో ఎర్లీ మార్నింగ్ మనం అందించే టైం కూడా ఇంపార్టెంట్. నేను పొద్దున్న 7:15 6:30 కల్లా ఉంటాను. మాక్సిమం 7:15 కల్లా మన గాజువాకలో ఉంటాను నేను. ఎందుకంటే అప్పుడే అందరికి కాఫీ టైమ్స్, పాలు యూసేజ్ టైం అప్పుడే కాబట్టి ఆ టైం కల్లా మనం రీచ్ అయిపోవాలి. సో ఆ టైమింగ్ కూడా అడ్జస్ట్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. సో ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఏ లోన్స్ ఉన్నాయి, బెస్ట్ లోన్స్ మనకి, మన తెలుగు వాళ్ళకి ఏ లోన్స్ తీసుకుంటే బెటర్? మనకి లోన్స్ ఉండాలంటే PMGB లోన్, ముద్రా లోన్స్ ఉన్నాయి. లోన్స్ అయితే మన గవర్నమెంట్ మనకి ఇస్తుంది. బట్ లోన్స్ ఇచ్చేది ప్రాసెస్ అనేది టూ మచ్ ప్రాసెస్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది గేదెలు ఉన్న వాళ్ళు పెట్టారు 2 acres అలా పెట్టి మన గవర్నమెంట్ దాని మీద శాంక్షన్ చేశారు PMGB లోన్. అది ఎట్లా అంటే గేదెలకు కొనే వాళ్ళకి డబ్బులు వేస్తారు, మనకు డబ్బులు ఇవ్వరు. గేదె మనం ఎక్కడ కొంటామో వాళ్ళకి మాత్రం అకౌంట్ లో పడతాయి డబ్బులు. ఆ అకౌంట్ లో పడిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో పడి ఓకే అనేక మనకి గేదె మనం పంపిస్తారు. సో PMGB లోన్, ముద్రా లోన్స్ ఉన్నాయి. కానీ అవి ఏంటంటే ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టదలుచుకుంటే ఎలా ఆలోచిస్తారు, కమర్షియల్ పెట్టాలనుకున్న లోన్ మీద ఆలోచించాడు. జస్ట్ మనీ ఉందా పెట్టుకున్నామా అనేసి. కానీ మనీ ఉందని పెట్టకూడదు. మనీ ఉందని పెట్టేసి అంత ధీమా ఉంటే పని అవ్వదు. సో లోన్స్ వచ్చాకే నేను డైరీ ఫామ్ పెడతానంటే కూడా పని అవ్వదు. ఈ రెండింటి మీద మన పని అవ్వదు. మన దగ్గర అంటే మన సొంతంగా ఇప్పుడు నా దగ్గర చెప్పాలంటే ఇది ఒకటే షెడ్, మన ల్యాండ్ మన అంతా లీజ్. సో మన దగ్గర కొద్ది అమౌంట్ మన దగ్గర ఉంది. సో కొద్ది అమౌంట్, కొద్ది ల్యాండ్ లీజ్.
ఈ రెండు పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయగలగాలి. స్టార్ట్ చేసిన తర్వాత వన్ బై వన్ మనం ఒక్కటి ప్రాసెస్ చేయాలి తప్ప లోన్ వస్తేనే బిజినెస్ స్టార్ట్ చేస్తాను అని మాట ఉండకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి బిజినెస్ లో దిగిపోకూడదు. అన్ని చూసుకోవాలి. ఇప్పుడు ఒక 20 లక్షలు ఈజీ చెప్పాలంటే అన్న 10 గేదెలు షెడ్ పెట్టాలంటే 22 లక్షలు 25 లక్షలు అవుతుంది అన్న. అది ఫిక్స్. ఇంకా 25 లక్షల్ని మనం ఇంకో దగ్గర పెట్టుకుంటే ఇంట్రెస్ట్ అయినా మన డబ్బులు వచ్చేస్తుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మనం పడుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. డైరీ ఫామ్ మీద దిగాలంటే ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఓపెన్ గా మళ్ళీ మా పాలు సేల్స్ మార్కెట్కి వచ్చాను, పాలు సేల్ చేయగలం. ఇప్పుడు రోడ్డు మీద నుంచి పాలు సేల్ చేస్తాను నేను. సో నాతో తిరిగిన కుర్రోళ్ళు ఒక బ్యాచ్ ఉంటది. ఆ బ్యాచ్ అందరూ చాలా క్లాస్ గా తిరుగుతారు. బట్ మనం ఏం చేస్తాం, పాలు అమ్ముతాం. బట్ సిగ్గుపడకూడదు. మన మిల్క్ మనం ప్రొడక్ట్ అమ్ముకుంటాం కాబట్టి అది మనకి మంత్లీ కనబడుతుంది ఎంత వస్తుంది అని చెప్పి. అది లాస్ట్ ఫస్ట్ నుంచి 31st వరకు మనకి ఏం కనబడదు. మనం మిల్క్ సేల్ చేస్తున్నాం, అది మనం పాలు అమ్ముకుంటున్నాం అంతే. దట్స్ ఇట్, అంతే. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎవరు చూడరు, పాలబ్బేనే అంటారు. అంతేనా? సో మనకి ఇన్వెస్ట్మెంట్ మనకు తెలుసు కాబట్టి మన ఫోకస్ ఎవరేమనుకున్నా మనకు అనవసరం. మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేయాలి, మన బర్రెలు మనం మిగిలిపోవాలి. అదే ఫోకస్. ఎవరైనా ఏమనుకున్నా మనకు అనవసరం. మన పాలు అమ్మేయాలి, మన బర్రెలు మనకు ఉండాలి. సో డైలీ బై మన ప్రోగ్రెస్, వర్క్ మీద ప్రోగ్రెస్. ఇప్పుడు పాలు అమ్ముతున్నాను, మార్కెట్ చేస్తాను, నెక్స్ట్ పాయింట్ ఎక్కడ పెట్టాలి. సో అలాగా. సో ఎవరైనా పిఎంజీబీ లోన్ అప్లై చేసుకోవచ్చు అనుకుంటే ఒక మినిమం 6 months ముందు, డైరీ ఫామ్ పెట్టే 6 months ముందు పిఎంజీబీ లోన్ అప్లై చేసుకోవాలి. అలాగే డైరీ ఫామ్ పెట్టే 6 months ముందు లేదా 3 months ముందు సూపర్ నేపియర్ గ్రాస్ వేసుకోవాలి. సూపర్ నేపియర్ అందరూ అనుకుంటారు ఒక ఎక్కర్లోని 10 గేదెలు సూపర్ నేపియర్ గ్రాస్ నడిపించు అని చెప్పేసి. నేను ఫస్ట్ 2.5 acres చేశాను. 10 గేదెలకు సరిపోలే. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది ఒక స్టెమ్ వచ్చింది, ఒక స్టెమ్ కి ఒక స్టెమ్ మీద వచ్చింది అంతే. ఒకటి ఈ మాత్రం ప్లేస్కి వస్తే ఇంత మోపు కూడా అయ్యేది కాదు. సో ఏదైనా డైరీ ఫామ్ పెడదాం అనుకున్నప్పుడు మినిమం 3 months ముందు సూపర్ నేపియర్ గ్రాస్ వేసుకోవాలి. లోన్ పెడదాము, లోన్ ప్రకారం వెళ్దాం అనుకున్నప్పుడు 6 months ముందే మన లోన్ మీద ప్రోగ్రెస్ అయి ఉండాలి. ఎందుకంటే అనుకుంటే మనకి ఏం వచ్చేది, అనుకున్న వెంటనే డబ్బులు అంటే పని అయిపోదు. గడ్డి కూడా అనుకున్న వెంటనే గడ్డి కూడా పెరిగిపోదు. సో ఏదైనా ప్లాన్ ఉండాలి. 6 నెలల ముందు డైరీ ఫామ్ పెడదాం, 6 నెలల ముందు పిఎన్జిపి కానీ ముద్ర లోన్ పెట్టుకోవాలి. మన దగ్గర ఎంత కొంత ఒక 75% లోన్, 25% మన దగ్గర క్యాష్ ఉండాలి. అలాగే గడ్డి కూడా మనం ముందుగా 3 months ముందు గడ్డి వేసుకోవాలి ఉండాలి. గడ్డి వేసుకుని ఉంటే మనం సేఫ్ అవుతాం. లేదంటే అక్కడ దొరికేస్తాం మళ్ళీ. అది కూడా మైనస్. సో ఇంకేముంది, ఇంకా ఫీడ్ కూడా ఏ ఫీడ్ లోకల్లో మనం తక్కువ దొరుకుతుందో దానికే పోదాం. హైకి పత్తి చెక్క అవన్నీ, పత్తి చెక్క వేస్తే ఏం లేదు, మిల్క్ అని క్వాలిటీ బాగుంటది. మిల్క్ క్వాలిటీ బాగుంటది. బట్ మనం మిల్క్ ఫుడ్ మంచిది పెడుతున్నాం కదా అని చెప్పి కస్టమర్ దగ్గర మనం 100 రూపాయల పాలు అమ్మలేం కదా. కస్టమర్ రేటు 80. మనం పెట్టే ఫుడ్ మంచిది పెట్టి 80 తీసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఎట్లా చెప్పాలి, మనం రిచ్గా వెళ్ళాం కదా అని చెప్పేసి నవ్వాటలోని మన కోసం ఎక్కువ బిల్ వేయడు. నువ్వు పూరి కదా అని చెప్పేసి నీ కోసం బిల్ ఏం తగ్గించాడు. ఒకటే, నువ్వు ఎవరు చిన్న పూరీలు ఒకటే. అలాగే మన ఫుడ్ ఏ ఫుడ్ పెట్టినా అమ్మే పాలు ఒకటే రేటు 80 రూపాయలే. నువ్వు 100 రూపాయలు దీనికి ఫుడ్ పెట్టినా నువ్వు పాలు అమ్మేది 80 రూపాయలే అనుకోవచ్చు. రోజు 10 లీటర్లు తీస్తున్నావు, 10 లీటర్లు అంటే 800, దీనికి 100 రూపాయలు పెట్టడానికి ఏంటని చెప్పేసి. ఇప్పుడు 100 రూపాయలు దీని ఫుడ్ అంటే ఒక కేజీకి మనకి ఎలా పోయినా సరే 33 రూపాయలు, ఒక 36 రూపాయలు 37 రూపాయలు పడుతుంది. అలా దీనికి రోజుకి 6 కేజీలు అవుతుంది. 6 కేజీలు అంటే మనకు ఆల్మోస్ట్ అక్కడ 200 పోయింది అనుకోండి. అక్కడ డ్రై పౌడర్ తీయాలి, డ్రై పౌడర్ ఖర్చు తీయాలి, ఓకేనా, షెడ్ మెయింటెనెన్స్ ఖర్చు తీయాలి, మెడిసిన్ ఖర్చు తీయాలి, వీళ్ళకి సడన్ గా ప్రాబ్లం అయితే అది కూడా చూసుకోవాలి, వర్కర్స్ ఖర్చు తీయాలి. ఇవన్నీ తీసుకుని మనకి ఎంత మిగులుతుందో చూసుకోవాలి. అవన్నీ కాకుండా అందరూ అనుకుంటారు 12 లీటర్లు ఇస్తుంది, లీటర్ 80 రూపాయల కమ్మించుకుంటాము, మనకి వచ్చేస్తుంది సర్టెన్ అమౌంట్ వచ్చేస్తుంది మనకి అనుకోవడం కన్నా మన 12 లీటర్ 80 రూపాయలు కూడా ఫస్ట్ అమ్మలేము. 50 రూపాయలే 55 రూపాయలే డైరీకి వేసుకుంటే. సో అందుకని చెప్పేసి ఆశలకు పోకుండా రియాలిటీలోకి వచ్చి ఫస్ట్ దిగిన తర్వాత చేయగలమా లేదా, లేదా దిక్కు ముందే ఒక ఫామ్కి వెళ్ళి 10 రోజులు 15 రోజులు చూసుకొని చేయగలమా లేదని దిగితే మంచిది, లేదా లాస్లో ఉంటాం. ఫైనల్ గా ఈ బిజినెస్ సంబంధించి ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎలా బేర్ చేయొచ్చు, ఇవన్నీ చెప్పండి ఒకసారి. ఒక లీటర్ కి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది మనకి? ఇప్పుడే చెప్పాను, లీటర్ ప్రాఫిట్ అంటే 10 గేదెలు వచ్చాయి. 10 గేదెల్లో ఫస్ట్ హర్యానా నుంచి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకి 10 గేదెలు 12 లీటర్లు 10 లీటర్ ఇచ్చేది. ఫస్ట్ మంత్ ఏది ఇచ్చేది, ఫస్ట్ మంత్ ఒక రోజుకి 60 లీటర్లు 70 లీటర్లు 80 లీటర్లు. సో మన ఫస్ట్ మార్కెట్ ఏం పెరిగిపోదు మనకి. సో ఫస్ట్ మనం కేంద్రానికి పోస్తాం. ఫస్ట్ మంత్ మనకి ప్రాఫిటే రాదు. ఫస్ట్ మంత్ మనం వదిలేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మన బర్రెలకి మన షర్ట్ మెయింటెనెన్స్ వచ్చేస్తుంది లేదా మన ప్రాఫిట్ పక్కన పెట్టండి. సెకండ్ మంత్ మనం మార్కెట్ లో మెల్లి మార్కెట్ లోకి వెళ్తాం. సో మనకి ఒక అమౌంట్ కొద్ది అమౌంట్ మిగులుతుంది. సో థర్డ్ మంత్ ఇంకొద్ది మార్కెట్ లోకి వెళ్తాం. సో మనం ఇంకొద్దిగా
మిలుగు మిగులుతుంది. అంతేగాని మిల్క్ మనం 80 రూపాయలకి అమ్ముతాము, 100 లీటర్లు 2,40,000, 2,40,000 అయితే 1,40,000 తీసేస్తాం, 1,00,000 రూపాయలు మిగిలిపోతాం, జోబీలు వేసేస్తాం అంటే పని అవ్వదు. అంత రాదు, వస్తుంది, దానికి టైం పడుతుంది. మనం పెరిగే మిల్క్ ప్రొడక్షన్ బట్టి మనకు డబ్బులు జోబులోకి వస్తాయి తప్ప సడన్ గా ఏది ఒంట్లో బాగాలేదు అనుకోండి 10 లీటర్ పోయినట్టే మనకి. మనం అనుకునే 2,40,000 డబ్బులు పోయినట్టేనా. సో అలాగా ఇప్పుడు సడన్ గా వెళ్తాం, 100 లీటర్లు పట్టుకెళ్తాం, ఒక 50 లీటర్లు పట్టుకెళ్ళాము, కస్టమర్ ఎవరు రాలేదు, సండే ఫుల్ ఫంక్షన్లు బిజీ ఉంటాం, సీజన్ కాదు, వర్షం పడిపోయింది, ఒక 40 లీటర్లు సేల్ చేయగలం, 20 లీటర్లు ఉండిపోయి కేంద్రానికి వేసేస్తాం, మన ప్రాఫిట్ పోయినట్టే. సో అవే మనకి బిజినెస్ లోనే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి మనం ఇంత అమౌంట్ పెట్టుకోవద్దు. నాకు నెలకి ఇంత అమౌంట్ కావాలని కాదు, ఫస్ట్ మన బర్రెలు సేఫ్ గా ఉన్నాయా లేవా, మన ప్రొడక్షన్ పాలు అమ్మేస్తున్నామా లేదా, అది మైండ్ లో పెట్టుకోండి. ఫస్ట్ బిజినెస్ రన్ చేయగలగాలి, మన జోబీలో డబ్బులు బిజినెస్ లో పెట్టకూడదు. ఫస్ట్ అదే బిజినెస్ లో మనకి సక్సెస్ అనేది 3 years పడుతుంది ఫిక్స్. ఇంకా డైరీ ఫామ్ లోనే మన చేతిలో మన పాకెట్ లో పైసా పెట్టకూడదు డైరీ ఫామ్ కి. ఇప్పుడు బిజినెస్ పెట్టాము, 10 లక్షలు పెట్టాము, 10 లక్షలు పెట్టిందో మళ్ళీ అమ్మ నాన్న 1 లక్ష రూపాయలు ఇవ్వండి నాన్న, మనకు దానా ఖర్చులు లేవు, గేదెకి బాగాలేదు, మెయింటెనెన్స్ అవ్వలేదు అని అడగకూడదు. మనకు రూపాయి రాకపోయినా బిజినెస్ డబ్బులు బిజినెస్ తోనే రన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ తోనే రన్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ తోనే మనం ఇప్పుడు నా గేదెలు ఉన్నాయి, నేను మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు మళ్ళీ ఏం తేలేదు, వీటికి వచ్చిన ప్రాఫిట్ మనీతోనే ఒక గేది, మళ్ళీ ఒక గేది, ఒక్కొక్క గేదె ఒక్కొక్కటి పెంచుకొని పోదాం అంతే. ఒకసారి ఇప్పుడు ఫస్ట్ నేను మిస్టేక్ కదా, 6 నెలల తర్వాత 10,000 దింపేద్దాం, ప్రొడక్షన్ పెరుగుతుంది అనుకున్నాను. కానీ సీజన్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. వర్షాకాలంలో తెచ్చినప్పుడు గేదెలు తక్కువ రేటు, ఎండాకాలంలో తెచ్చినప్పుడు గేదెల మీద 30,000 ఎక్స్ట్రా ఉంటది. సరే వర్షాకాలంలో గేదె తక్కువ రేటు కదా, గేదె తెచ్చేద్దాం, గేదెలు ఎక్కువ పెట్టేద్దాం అనుకుంటే అందరి దగ్గర గేదెలు వింటాయి, అప్పుడు అందరి దగ్గర పాలు ఉంటాయి, గేదె పాలు ఉంటాయి. సో అప్పుడు మనం ప్రొడక్షన్ మన పాలు అమ్మని చాలా కష్టం. సరే ఎండాకాలంలో పాలు అమ్మేద్దాం అనుకుంటాం, సరే ఎండాకాలం పాలు అమ్మేస్తాం కానీ ఎండాకాలం పాలు అమ్మినప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, గేదె రేట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గేదె 1,40,000 పెట్టుకునే బదులు 1,40,000 పెట్టుకుంటాం గేదె, ఆ 1,00,000 పెట్టి 40,000 పెట్టే గేదె 12 లీటర్లు ఇచ్చింది అనుకోండి, 12 లీటర్లు ఇచ్చే గేదె ఎప్పుడు దాని డబ్బులు తీస్తాం. ఒక గేదె మీద దాని ఫీడ్ కాస్ట్ తీయాలి, వర్కర్ కాస్ట్ తీయాలి, మెయింటెనెన్స్ మొత్తం దాని మీద తీయాలి. తీసిన తర్వాత దాని మీద ఇప్పుడు మనం పెట్టిన 1,45,000 తీసి దాని మీద ఎప్పుడు మనం ప్రాఫిట్ పొందుతాం. ఆ పొందేటప్పుడు టైం ఎంత పడుతుంది, సో దాన్ని పెట్టి అంత కాస్ట్ ఓకేనా, ఇవన్నీ చూసుకున్న తర్వాత గేదెలు కొనాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 22 to 25 lakhs పడుతుంది. ప్లస్ మన చేతిలో మినిమం 2 months రన్ చేయగలిగే డబ్బులు మన జోబీలో ఉండాలి. రన్ చేయగల తర్వాత రాంగ్ స్టెప్ మనం ముందు ఫర్దర్ గా వెళ్తే ప్రాఫిట్లు ఉంటామా, లేదు ప్రాఫిట్ లో కాదు లాస్ లో ఉన్నప్పుడు మనం ఏ స్టెప్ తీసుకోవాలి అని ముందుగా సేఫ్ గా ఆలోచించుకోవడం బెస్ట్. అంతే తప్ప పెడుతూనే పోతే ఎంతైనా డైరీ ఫామ్ అడుగుతుంది. సో అలా కాకుండా ఎంత పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, ఎంత తగ్గించుకోవాలి ఇన్వెస్ట్మెంట్, కాస్ట్ కటింగ్, ఫుడ్ లో కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి, లేబర్ లో కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి, పెట్టే డ్రై ఫీడర్ లో ఎలా కట్ చేయాలి, గ్రాస్ లో ఎలా ఉండాలి. సో ఇవన్నీ మనం కాస్ట్ కటింగ్ చేసుకొని మన మిల్క్ ప్రొడక్షన్ మంచి ప్రొడక్ట్ తీసుకొని పాలు మంచిగా అమ్ముకోగలిగితే డైరీ ఫామ్ చేయగలం. ప్రాఫిట్స్ లాస్ అనే మినిమం ఒక 3 years వరకు మర్చిపోతే మంచిది భయ్య. యూట్యూబ్ లో అందరు చెప్పినట్టు అమ్మేద్దాం పాలు 1,00,000 రూపాయలు మిగులుతుంది అంటే, సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు జాబ్ చేసాం అనుకో భయ్య, ఇప్పుడు జాబ్ చేసాం వాడి దగ్గర జాబ్ చేయాలంటే నీకు శాలరీ ప్రకారం అలవాటు పడిపోయావు నువ్వు. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఇప్పుడు 25,000 జాబ్ జాయిన్ అయ్యనుకో, ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు జాబ్ చేయడానికి 25,000 వచ్చింది శాలరీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ కాబట్టి 70,000 వచ్చేస్తుంది ఈజీగా. ఒక 1,00,000 రూపాయలు అవ్వాలంటే మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఓ 2 years పడుతుంది, 2-3 years పడుతుంది. నువ్వు ఓపిక్ గా ఒకటి తిట్లు కాస్తూ ఒకటి చివర్లు కాస్తూ అన్ని వదిలేసి చేస్తున్నావు. ఓ 2 సంవత్సరాలు ఏదో చేసి 1,00,000 రూపాయలకి సాధించాలని వెళ్తున్నావు. డైరీ ఫామ్ కూడా బిజినెస్ అంతే, పెట్టిన 1,00,000 రూపాయలు ఏది వచ్చేది. ఓ 2-3 సంవత్సరాలు ఇక్కడ తిట్లు కాయాలి, ఇంట్లో డబ్బులు కాయాలి, అన్ని ఉంటాయి. అన్ని ఉన్న తర్వాత అప్పుడు 1,00,000 రూపాయలు ఆశించు. వచ్చిన 1,00,000 రూపాయలు వచ్చినంటే పెట్టాలంటే ఏ బిజినెస్ రాదు, ఏ జాబ్ కూడా రాదు. ఇప్పుడు బీటెక్ చేసిన వెళ్ళిపోయినంటే మన జాబ్ వచ్చిన 10 లక్షల రూపాయలు ఇచ్చేస్తారా, ఇవ్వడు. బిజినెస్ కూడా అంతే, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుతాం కాబట్టి సేమ్ బిజినెస్ కూడా పెట్టిన నీకు 10,000 వచ్చింది అనుకో, అమ్మ నాకు 10,000 వచ్చింది, నా చేతి రూపాయలు తగలేదు, సేఫ్ అయ్యాను, నెక్స్ట్ మంత్ ఒక 5,000 ఎక్స్ట్రా సంపాదిద్దాం. సో అలాగే స్టెప్ బై స్టెప్ ఓ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయిన తర్వాత మన దూడలు ఎదుగుతాయి. ఇంకొద్ది ప్రొడక్షన్ ఇప్పుడు 10 గేదెలు ఉన్నాయి, 8 దూడలు ఉన్నాయి, ప్రాఫిట్. మళ్ళీ 10 గేదెలు ఉంటాం ఒక 6 నెలల తర్వాత, మళ్ళీ ఒక 10 దూడలు.
మళ్ళీ ప్రాఫిట్. అది 3 సంవత్సరాల తర్వాత మనకు కనిపిస్తుంది. పెట్టిన ₹1,00,000 వచ్చేయాలంటే మన ఇంట్లో డబ్బులు కాదు కదా. సో కష్టం. జాబ్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ లో 3 years తర్వాత మనం ప్రాఫిట్ లాస్ ఇస్తేనే బెస్ట్. పుట్టిన వెంటనే అది చాలా టఫ్ అయిపోద్ది. ఒక్క నిమిషం. మనం జాబ్ చేసినంత కష్టమే ఉంటది. కానీ జాబ్ కంటే ఒక దగ్గర పని చేస్తున్నాం 2 years ఒక దగ్గర ₹1,00,000 ఎలా మనం ఆరాటపడి జాబ్ చేస్తామో, బిజినెస్ లో కూడా 3 years కష్టపడి ఆ 1,00,000 మనం ఎవరి దగ్గర పని చేయకుండా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు జాబ్ అంటే ఎట్లా చెప్పాలంటే, మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఫ్యామిలీలోని మళ్ళీ జాబ్ కోసం పరిగెత్తాలి. బిజినెస్ చేసామంటే నెక్స్ట్ జనరేషన్ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. మనం పెట్టిన బిజినెస్ చేసుకోవచ్చు. అప్పటికి సెటరేట్ చేస్తుంటారు. అప్పటికి మనం సెటరేట్ అంటే మనం రూట్ క్రియేట్ చేసి ఉంటాం. అది లాస్ ప్రాఫిట్ ఏదో ఒకటి మన నెక్స్ట్ జనరేషన్ కి మనకు బిజినెస్ అంటూ రూట్ అంటూ చూపించాం. మళ్ళీ జాబ్ అనుకోండి, మీరు చేసిన జాబ్ మీ పిల్లలు చేయని రూల్ లేదు. వాళ్ళు కూడా సేమ్ మళ్ళీ రెజ్యూమ్ పట్టుకుని ఏదో ఒక ఆఫీస్ మీద నిల్చోవాల్సిందే. అది డైరీ ఫార్మ్ కానీ ఏదో బిజినెస్, చిన్న బిజినెస్ అయినా సరే, పకోడీ బండి అయినా సరే, అదేనా ప్రాఫిట్స్ బిజినెస్. టిఫిన్ షాప్ అయినా ప్రాఫిట్ బిజినెస్. అవి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం మనం మన జనరేషన్ కి. వాళ్ళు అది పట్టుకొని జస్ట్ ఉండేది ఎస్టాబ్లిషన్ చేసిన దాన్ని కాన్స్టెంట్ గా నిలబడితే చాలు, మన ఫ్యామిలీ బిజినెస్ అయిపోయినట్టు అది ఇంకా. సో ఆలోచించే విధానం మారితే చాలు అంతే. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కదా, నెలకు 2,00,000. సో 40 years వచ్చాక వాడి జాబ్ పోయింది, వాడికి ఇంకేం చేత కాదు, చేయడం ఏ రాదు వాడికి ఇంకా. సో వాడు పిల్లలతో ఉంటాడు. సడన్ గా ఇన్కమ్ జనరేషన్ ఎలా అవుతుంది? పాసివ్ ఇన్కమ్ ఉండదు అడికి. జస్ట్ కరోనా వచ్చింది, మొత్తం అయిపోయింది. సో రెంటల్ పెరిగిపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది, సడన్ గా జాబులు లేవు. అప్పుడు సో మనకి సెకండ్ ఇన్కమ్ కూడా జనరేషన్ ఉంటే మంచిది. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంచిది అది. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం మంచిది. సో బిజినెస్ చేసే ముందు ఆచితూచి అడిగేయండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి వచ్చేస్తే అది ఇంకో లాస్. ఆ డబ్బులు ఎక్కడేం పెడితే అదో ప్రాఫిట్. సో డైరీ ఫార్మ్ బిజినెస్ అనుకున్నది సింపుల్ ఏం కాదు, అలాగని ఎవరు చేయలేరని కూడా చెప్పలేను. అనుకున్న సింపుల్ కాదు, చేయడానికి కష్టం కూడా కాదు. ఏదైనా మనం స్ట్రగుల్ అయ్యే బట్టే. మనం ఎంత స్ట్రగుల్ అయిపోయి పాలు అమ్మలేకపోతే మళ్ళీ వేస్ట్. మార్కెటింగ్ మీద కొద్దిగా గ్రిప్ పెట్టుకోవాలి. మనం కరెక్ట్ మిల్క్ ఇచ్చే మిల్క్ లో క్వాలిటీ తప్పిందంటే కస్టమర్ రారు మనకి. ఫస్ట్ క్వాలిటీ ఇంపార్టెంట్ భయ్యా. మార్కెట్ పట్టుకోవడం ఇంపార్టెంట్ భయ్యా. మార్కెట్ ఇచ్చే క్వాలిటీ, మనం మిల్క్ కి మనం రేట్ పెట్టుకోవాలి. నా మిల్క్ ఇంత రేట్, కరెక్ట్ మిల్క్ కాబట్టి ఇంత రేటుకి అమ్ముతాను నేను. కస్టమర్ వస్తాడు, పాలుపేట రెడ్డ పాలుపేట ₹30 కదా, అర లీటర్ ₹64 కదా అంటాడు. కస్టమర్ తెలియదు కదా, పాలుపేటలో గేదె పాలు ఆవు పాలు చెప్పలేడు. ఓకేనా? ఆ పాలు ఉంది గేదె పాలు అని చెప్పి ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయలేడు. సో కస్టమర్ కి మనం చెప్పుకోగలం, మనది గేదె పాలు, స్వచ్ఛమైన గేదె పాలు, నా ఫామ్ అన్ని గేదెలే. ఈ ఫామ్ కాకుండా ఇంకో ఫామ్ కూడా నేను తీసుకుంటున్నాను. సో అలాగే మన ఫామ్ అన్ని గేదెలే. సో నేను అమ్మేది స్వచ్ఛమైన గేదె పాలు. సో నా రేట్, గేదె పాలు రేట్ ఎంత? అందరూ అంటారు ప్యాకెట్ పాల కన్నా చిక్కుగా ఉంటాయంటే, ప్యాకెట్ పాలు గేదె పాలు ఇస్తున్న గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు కదా. అది ఆవు పాలైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ కేంద్రంకి, ఇప్పుడు నా ఫామ్ ఇక్కడ గేదెల ఫామ్ ఒకటి ఉంది ఊర్లో, గేదెల ఫామ్ లేదు. బట్ ఈ ఊరు నుంచి గేదె పాలు తక్కువ వెళ్తే, ఒక క్యాన్ వెళ్తే ఆవు పాలు 10 క్యాన్లు వెళ్తాయి. సో అది ఆవు పాలు ఇస్తున్నారు కస్టమర్, గేదె పాలు ఇస్తున్నారు కస్టమర్ తెలియదు. నేను తాగేది మంచి మిల్క్ అనుకుంటున్నారు. సరే తాగేది మంచి మిల్కే, మీరు ఏ మిల్క్ తాగుతున్నారు అది మీకు తెలియదు. ₹64 పెడుతున్నాం కదా అనుకుంటున్నారు. సో లీటర్ కి, బట్ ఇది ₹80. సో ₹80 మనం మంచి క్వాలిటీ మిల్క్ ఇస్తుంది లేదని. సో ₹80 ఇచ్చినప్పుడు మనం ఇచ్చే క్వాలిటీ మిల్క్ అని మనం ఇవ్వగలం. సో ఐటీ ప్రైస్ కలికి వర్త్ అనిపించాలి తీసుకునే మిల్క్. సో వర్త్ అనిపిస్తే ఆటోమేటిక్ మౌత్ టాక్ పెరుగుతుంది. మౌత్ టాక్ పెరిగిందని మన బిజినెస్ పెరిగితే, బిజినెస్ పెరిగిందంటే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇన్కమ్ జనరేట్ అయితే మనం ప్రాఫిట్ లో ఉంటాం. సో అంత ఒక చిన్న సైకిల్. మనం కరెక్ట్ గా ప్రతి ఒక్క పని మన డైరీ ఫార్మ్ బిజినెస్ కరెక్ట్ చేస్తుంది, కరెక్ట్ గా ఉంటాం. ఎంచుకునే గే సెలక్షన్ కరెక్ట్ గా ఉండాలి, మంచి వర్కర్ దొరకాలి. సో బీహార్ వర్కర్ మంచి వర్కర్ ని పెట్టుకోండి, నమ్మకస్తుని పెట్టుకోండి. సో గేదె సెలక్షన్ కూడా మంచి గేదె సెలెక్ట్ చేసుకోండి. సమ్మర్ సీజన్ మనం పెట్టకపోవడం డైరీ ఫార్మ్ మంచిది. సమ్మర్ సీజన్ లో మంచిగా గడ్డి వేసుకోండి. వర్షాకాలంకి ఇంకా 3 నెలలు, ఒక 4 నెలలు ఉందనుకోండి, ఇప్పుడు గడ్డి వేసుకోండి మంచిగా. గడ్డి వేసుకున్న తర్వాత వర్షాకాలంలో గేదెలు కొనుక్కునే టైం వస్తుంది. వర్షాకాలంలో తర్వాత గేదెలు కొనుక్కొని తక్కువ రేటు కూడా గేదెలు కొనుక్కుంటాము. మెల్లి మార్కెట్ సెట్ చేసుకోండి. ఎండాకాలం కాలం మన మార్కెట్ పెరిగిపోద్ది, ఎండాకాలం మార్కెట్ సెట్ అవుద్ది. ఎండాకాలంలో మార్కెట్ సెట్ అయినప్పటికీ మన పాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో ప్రతి ఒక్క ఫార్మాట్ గా మిల్లి పోతే మాత్రం డైరీ ఫార్మ్ బాగానే ఉంటుంది. చేసుకోవడానికి ఏ బిజినెస్ బాగుందని కూడా డైరీ ఫార్మ్ బాగానే ఉంటది. ఎవరైనా చేయొచ్చు, కానీ ఓనరే ఉండి కష్టపడితే మంచిది.
ఇప్పుడు ఓనర్ లేకుండా బిజినెస్ చేద్దామంటే వర్కర్ కి సంబంధం లేదు. నువ్వు వర్కర్ శాలరీ ఇస్తావు, నువ్వు ఉన్నా లేకపోయినా నేను మంత్లీ శాలరీ ఇచ్చేస్తావు. ఇచ్చేయాలి. లాస్ నీకే లాస్. నువ్వు కాకపోతే ఇంకో ఓనర్ అడిగి వ్యాపారం నీదే పోద్ది అంతే. బిజినెస్ ఇది రీజన్ లాస్. నువ్వు కాకపోతే ఇంకో ఓనర్ దగ్గరికి వెళ్ళి పని చేసుకుంటాడు.